కూటమి ప్రభుత్వం కాపు సమాజానికి ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపురంలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అమర్నాథ్ ఈ సమావేశంలో కాపు సమాజానికి అండగా నిలిచే అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తోందని, విజయవాడ సాయికృష్ణను పోలీసులే చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా చంపేసి బూడిద కూడా ఇవ్వలేదంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తనకు తానే ప్రశ్నించుకుంటున్నారంటున్న గుడివాడ అమర్నాథ్తో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్సీపీ కాపు ఆత్మీయ సమావేశానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఇక్కడ ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుంది, వైఎస్ఆర్సీపీ కాపులే ఎందుకు ఇక్కడ సమావేశం అవుతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏ విధంగా మీరు ఈ కాపు ఆత్మీయ సమావేశంలో ఏ అంశాల మీద చర్చించనున్నారు? అసలు కూటమి ప్రభుత్వం మీద గురి పెట్టనున్నారా, లేకపోతే వైఎస్ఆర్సీపీకి కాపుల సామాజిక వర్గం తరఫున ఏం చెప్పవచ్చు? ఇందులో అన్ని ఇష్యూస్ ఉన్నాయండి. లాస్ట్ 2 years నుంచి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ప్రభుత్వం నుంచి అనేటువంటిది సామాజిక వర్గం అది సాటిస్ఫాక్షన్లో లేదనేటువంటిది ఒక ఇష్యూ. రెండోది పార్టీ పరంగా ఏ రకంగా మనం స్ట్రెంగ్తన్ అవ్వాలనేటువంటిది ఒక ఇష్యూ. ఇవన్నిటితో పాటు మెసేజ్ కూడా ఈ సమావేశం ద్వారా మనకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యింది. డెఫినెట్గా మనకి ఏదైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే వీరు నిలబడతారనేటువంటి మెసేజ్ని కూడా బయటకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశం. ఇందులో సామాజిక పరమైనటువంటి ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఇష్యూస్, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి ఇష్యూస్, గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 2 years నుంచి కందుకూరులో జరిగినటువంటి ఘటన కానీ, లేదా మొన్న సాయికృష్ణ చంపినటువంటి ఇష్యూస్ కానీ, లేదా పొన్నూరులో రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్, ఇలా రకరకాలైనటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చ చేస్తాం, ఒక మెసేజ్ ఇస్తాం. డెఫినెట్గా ఏదైనా ఎవరికైనా కష్టం వస్తే రాష్ట్రంలో మేము తోడుగా ఉంటాం అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడానికి ఈ సమావేశం. అంటే ఓన్లీ వైఎస్ఆర్సీపీ కాపు సామాజిక వర్గానికైనా, లేకపోతే టోటల్గా కాపు సామాజిక వర్గానికి? ఓవరాల్ ఒక పొలిటికల్ పార్టీలో ఒక రిప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు బాధ్యతాయుతమైనటువంటి పదవులు పనిచేసినటువంటి వారు ఇప్పుడు ఒక సామాజిక వర్గం కోసం పనిచేయం. సామాజిక వర్గం కూడా పనిచేసేటువంటి క్రమంలో అదొక పార్టీ తప్ప మొత్తం సామాజిక వర్గమే మా తాలూకా రాజకీయం అనేటువంటిది తప్పు. సో దాంట్లో ఏదైతే ఈ రోల్ ఉందో, ఈ రోల్లో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఏ ఇష్యూ వచ్చినా, కాపులకే కాదు, ఇంకొకరికి వచ్చినా, బీసీలకు వచ్చినా, ఎస్సీకి వచ్చినా, ఎవరికి వచ్చినా అండగా నిలబడతాం. కానీ ఈరోజు ఏ సెక్టర్ కూడా హ్యాపీగా లేదు ప్రభుత్వంతో అనేటువంటిది ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు. సో దానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టాం. ఇందులో వచ్చేటువంటి రెజల్యూషన్స్ అన్ని డిస్కస్ చేస్తాం. సార్ ముందు జగన్ గారితో కూడా మాట్లాడుకొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తాం. ఏపీ డిప్యూటీ సీఎం అంటే కూటమిలో కీలకమైన నేత పవన్ కళ్యాణ్ కూడా నేను కేవలం సామాజిక వర్గం కాదు, నేను అన్ని వర్గాలకు ఇది ఉంటాను, కానీ కొందరు నన్ను సామాజిక వర్గానికే పరిమితం చేయాలని చూస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఏం చేయాలి? ఉద్దేశంలో ఆయన అలాగ అనుకున్నారు, కానీ ప్రజలు అలా అనుకోలే. ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి స్థానం కేవలం సామాజిక వర్గాన్ని బట్టి, చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టుకునేది సామాజిక వర్గం కోసమే. ప్రజలు ఆయనకు ఓట్లేసి డిప్యూటీ సీఎం చేసింది కూడా సామాజిక వర్గం కోసమే. ఈరోజు అదే సామాజిక వర్గం ఆ స్థానంలో ఉన్నటువంటి మా నాయకుడిని ఏదైనా కష్టం వస్తే మాకు ఆయన ఆపదలో రావట్లేదు అనేటువంటి బాధ సామాజిక వర్గంలో ఉంది. సో దాన్ని వారు తెలుసుకోవాలనేటువంటిది కోరుతా ఉన్నా. గతంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు సామాజిక వర్గం కోసం ఏం మాట్లాడారు ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు నాకు సామాజిక వర్గంతో పని లేదు, నాకు కులాలతో పని లేదు, మతాలతో పని లేదు, నాకు దేశభావం, అందరికీ దేశభావం ఉంది, అందరికీ రాష్ట్రభావం ఉంది. ఏవి లేకుండా ఎవరుంటారు రాజకీయాల్లో ఉన్నటువంటి వారు? అందరికీ అన్నీ ఉంటాయి, కానీ మీరు నిమిషానికి ఒక మాట మాట్లాడొద్దు అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అంటే వైసీపీలో రౌడీజం, గోండాయిజం పెరిగిపోయింది, ఈ పార్టీని రానివ్వకూడదన్న మాటలు కూడా మాట్లాడిన పరిస్థితి. ఒకటి ఏదన్నా ఒక సబ్జెక్ట్ని డివియేట్ చేయడం కోసం వారు అనేక మాట్లాడతారు. నిన్న వారు మాట్లాడినటువంటి మాటలో కూడా నేను హోమ్ మినిస్టర్ని అయి ఉంటే ఏమని చెప్పాడు ఆయన? నేను హోమ్ మినిస్టర్ కాకపోవడం క్రిమినల్స్ అదృష్టం అని. అంటే ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ చేతకంది అనేటువంటిది కదా ఆయన ఉద్దేశం. నా ఉద్దేశం ఇప్పుడు ఉన్నటువంటి క్రిమినల్స్ అదృష్టవంతులు అంటే నేను హోమ్ మినిస్టర్ కాకపోవడం వల్ల, ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ వల్ల వాళ్ళు అదృష్టవంతులు అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? సో ఇవన్నీ కూడా వ్యవస్థలు మన తప్ప మిగిలిన అన్నింటి మీద కామెంట్ చేయడం, లేకపోతే ఇంకోటి చేయడం అన్నీ పక్కన పెడితే వారు చేయాల్సినటువంటి పని, వారికి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతని నిర్వర్తించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తోడుగా ఉంటానన్నటువంటి మెసేజ్ని ఆయన ఈ 2 సంవత్సరాల్లో ఇవ్వలేకపోయారు అనేటువంటిది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు హోంమంత్రి అంటే మీరు చెప్తున్నారు, మొన్న హోంమంత్రి గారు మీరు కామెంట్ చేసిన పట్ల కూటమి అంతా కూడా మీ మీద ఎదురుదాడి చేస్తుంది. అసలు దాన్ని ఎట్లా చూడాలి? మీరు ఎలా చూడక్కర్లేదు, నేను చేసిన కామెంట్గానే చూడండి. దాన్ని ఏం పెద్దగా చూడాల్సినటువంటి పనిలా. రాజకీయ ప్రత్యర్థిగా నా మీద వారు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేశారు, ఏకవచనంతో మాట్లాడారు. మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడారు. తిరిగి రిప్లై ఇచ్చాం.
మమ్మల్ని అంటే మమ్మల్ని అన్నట్టు, ఆవిడంటే మహిళలను అందరినీ అన్నట్ట. ఆవిడేం బ్రాండ్ అంబాసిడరా? ఆవిడేం మదర్ తెరిసా? ఆవిడేం ఝాన్సీ లక్ష్మీబాయ? ఆవిడ ఉన్నటువంటి పోస్ట్ని ఆవిడ నిర్వర్తించలేదు, ఊరందరికీ న్యాయం చెప్తానంటే ఎవడు ఊరుకుంటాడు? సో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అమ్మ పదానికి ఆవిడ చెప్పినటువంటి అర్థం అందరూ చూశారు. ఇంకా ఆవిడ గురించి ఏం మాట్లాడమంటారు? అలా అంటే ఏదైతే సాయి కృష్ణ ఉన్నాడు, ఇది ఒక క్రిమినల్స్ని ఎంటర్టైన్ చేసినట్టుగా సాయి కృష్ణ అనేటువంటి ఒక ఇండివిజువల్ గురించి డిస్కషన్ కాదు. సాయి కృష్ణ అవనివ్వండి, లేకపోతే వెంకటకృష్ణ అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, తప్పు చేశాడు, 30 మర్డర్లు చేశాడు, లేకపోతే 60 రేపులు చేశాడు, ఉరిశిక్ష చేసే చట్టంలో హక్కు ఉంది కదా. కానీ చంపేసి బూడిది కూడా మిగిల్చకుండా తల్లి శోకానికి సమాధానం ఎవరు చెప్తారు? ఇది వ్యవస్థల పట్ల జరిగినటువంటి చర్చ తప్ప ఆడు మంచోడా చెడ్డోడా, వెనకాల కేసులు ఉన్నాయా లేవా అనేటువంటి డిస్కషనే కాదు. ఎవరన్నా అవనివ్వండి, కానీ వ్యవస్థల పట్ల ఉండాల్సినటువంటి గౌరవం ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి లేదు. వ్యవస్థలను మా చేతిలోనే తీసుకుంటాం. మాకు వ్యవస్థలు చట్టాల పరంగా లేకపోతే కోర్టుల పరంగా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవరన్నా ఏదైనా కేసు పెడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం శవన్నా తిరిగి వస్తుందా రాదా, కనీసం మన బూడిదన్నా మన కుటుంబ సభ్యులకు వస్తుందా రాదా అనేటువంటి భయంతో ఉన్నారు. అంటే ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెళ్లాల్సినటువంటి పోలీస్ స్టేషన్లోనే ఆ పరిస్థితి ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రజలు? ఇప్పుడు కేవలం మిగిలింది ప్రతిపక్షం మాత్రమే. ప్రతిపక్షంగా మా బాధ్యత, మేము పోరాటం చేస్తాం, ప్రజలకు ఆ భయాన్ని తొలగించేటువంటి కార్యక్రమం. వాదా కూడా ఇవ్వలేదని చెప్తున్నారు కదా. ప్రతిపక్షం అనేటువంటిది హోదా ఒకటే, ఆ కుర్చీలో కూర్చుంటే హోదా కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ఎవరికి ఉంది? 40% ఓటు శాతం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి వారు ఎవరున్నారు? హోదా అనేటువంటిది కేవలం ఒక దీనికోసం, దాని గురించి మాకేం పెద్ద పని లేదు. మా వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, నిత్యం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో నిలదీసే పరిస్థితి ఆయనే నిలదీసుకుంటున్నాడు. మేమేం నిలదీస్తాం చెప్పండి? ఆయనే నిలదీసుకునేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకా మేము నిలదీయాల్సినటువంటి పని లేదు. ప్రజలు నిలదీస్తారు, సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు. ఇది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నది. ఏదైతే ఇక్కడ తీసుకునే అంశాలు ఏది ఉంటాయో, చర్చ ఏది ఉంటుందో అది పార్టీ అధినేత జగన్ కూడా ఇస్తాము. అలాగే రాష్ట్రంలో కాపులు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి ఏ విధంగా అండగా ఉండాలి, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద కూడా పూర్తిగా చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు తర్వాత వెల్లడిస్తాం. దీంట్లో కేవలం కాపు వైసీపీ నాయకులే కాదు, ఇక్కడ అందరి కోసం కూడా ఇక్కడ ఆలోచిస్తాం. ఇది ఈ సమావేశం ఇప్పుడు ప్రారంభమే అని అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ద్రాక్షారామం నుంచి.